హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. లక్నో సూపర్ జాయింట్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈ సీజన్ తర్వాత వచ్చేసరికి ఏకంగా 5 ప్లేయర్లు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. లక్నో సూపర్ జాయింట్ 5 ప్లేయర్లో చూసుకుంటే స్టార్ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. 5 ప్లేయర్ ఎవరు, అసలు ఎందుకని లక్నో మేనేజ్మెంట్ అయితే రిలీజ్ చేస్తుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది. ముఖ్యంగా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలోకి రాణించకపోవడంతోనే గ్రూప్ దశ నుంచే ఇంటి ముఖం పట్టడం జరిగింది. బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ అద్భుతంగా రాణించినా కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. డేవిడ్ మిల్లర్ కానీ, అదేవిధంగా రిషబ్ పంత్ కానీ, వీరితో పాటు ఇంకో కొంతమంది ప్లేయర్స్ అయితే అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనైతే కోల్కతా నైట్ రైడర్స్ ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. కొన్ని మ్యాచ్లు వచ్చేసరికి అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే మాత్రమైతే పూర్తిగా తేలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే సీజన్ ముగిసిన తర్వాత మన లక్నో సూపర్ జాయింట్ జట్టులో అయితే భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ వరకు అయితే మనం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ జట్టు నుంచి అయితే 5 ప్లేయర్ని అయితే లక్నో మేనేజ్మెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇందులో చూసుకుంటే చాలామంది స్టార్ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 5 ప్లేయర్లో ఎవరెవరు ఉన్నారంటే రిషబ్ పంత్, మయాంక్ యాదవ్, డేవిడ్ మిల్లర్, మోయిస్ ఖాన్ వంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. తో పాటు ఆవేష్ ఖాన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ 5 ప్లేయర్ని రిలీజ్ చేయాలనేది లక్నో మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. మొట్టమొదటిగా చూసుకుంటే మాత్రం అయితే లక్నో కెప్టెన్ అయిన రిషబ్ పంత్ను మాత్రం అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది. రిషబ్ పంత్ మాత్రం అయితే ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది. అంటే క్యాప్టెన్లో కానీ అదేవిధంగా బ్యాటింగ్లో కానీ పూర్తి స్థాయి అయితే నిరాశపరచడం జరిగింది. కీపింగ్లో మాత్రం అయితే పర్వాలేదు అనిపించడం జరిగింది. ఓవరాల్గా 14 మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ కేవలం 269 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఒకే ఒక సెంచరీ మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఒక హాఫ్ సెంచరీ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా ఈ 2 మ్యాచ్ల్లో తప్ప మిగతా 12 మ్యాచ్ల్లో ఘోరంగా అయితే రిషబ్ పంత్ అయితే విఫలం అవడం జరిగింది. మిడిల్ ఆర్డర్ పొజిషన్లో లక్నో సూపర్ జాయింట్ పెను భారంగా అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే రిషబ్ పంత్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. అటు బ్యాటింగ్తో కాకుండా కెప్టెన్స్లో కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది. బౌలింగ్లో చేంజ్ చేయడంలో కానీ, ఫీల్డింగ్లో సెట్ చేయడంలో కానీ, అదేవిధంగా రిషబ్ పంత్ ఒక కెప్టెన్స్ మార్క్ అయితే కనిపించలేదని కూడా క్లియర్ కట్గా అయితే మనకు కనిపిస్తుంది. అందుకే 2 విభాగాలు పూర్తి స్థాయిలో రాణించకపోవడంతోనే రిషబ్ పంత్ని అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా అయితే లక్నో మేనేజ్మెంట్ అయితే తెలుస్తున్న సమాచారం. మరి చూడాలి రిషబ్ పంత్ రిలీజ్ చేస్తుందా లేదా అయితే చూడాలి. మ్యాక్సిమం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు మరొక ప్లేయర్ వచ్చేసరికి డేవిడ్ మిల్లర్ వచ్చేసరికి లక్నో మిడిల్ ఆర్డర్లో స్ట్రాంగ్ అయిన బ్యాటర్ అని కూడా చెప్పుకోవచ్చు. గత 2 సీజన్లో వచ్చేసరికి డేవిడ్ మిల్లర్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు. పూర్తిగా నిరాశపరుస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో డేవిడ్ మిల్లర్ని లక్నో సూపర్ జాయింట్ 7,50,00,000 ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఓవరాల్గా డేవిడ్ మిల్లర్ వచ్చేసరికి 11 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 11 మ్యాచ్లో కేవలం 153 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. పూర్తిగా నిరాశపరచారని చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ పొజిషన్ అదేవిధంగా ఫినిషర్గా పోషిస్తున్న డేవిడ్ మిల్లర్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. అదేవిధంగా మ్యాచ్ ఫినిషింగ్ చేయడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందడంతో డేవిడ్ మిల్లర్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అతనితో పాటు ఆవేష్ ఖాన్ మాత్రమైతే అద్భుతంగానే రాణించగానే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు. గత సీజన్లో ఆవేష్ ఖాన్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఈ సీజన్లో పూర్తిగా తేలిపోయిందని చెప్పుకోవచ్చు. అటు పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్లో కానీ పూర్తి స్థాయిలో రాణించకపోవడంతోనే ఈ సీజన్లో అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా 14 మ్యాచ్లు ఆడిన ఆవేష్ ఖాన్ కేవలం 11 వికెట్లు మాత్రమే తీయడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోయాడు. ఓవర్కు చూసుకుంటే 10 పైగా రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకే ఆవేష్ ఖాన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తున్న సమాచారం. అతనితో పాటు మరొక పేసర్ అయిన మయాంక్ యాదవ్ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. గత సీజన్లో కొన్ని మ్యాచ్లు అద్భుతమైన ప్రదర్శన చేసిన మయాంక్ యాదవ్ గాయం కావడం జరిగింది. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత ఈ సీజన్లో కూడా కొన్ని మ్యాచ్లకు అయితే అందుబాటులో లేకపోయాడు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్లో వచ్చేసరికి 1-2 మ్యాచ్లు మాత్రమే ఆడడం జరిగింది. ఆ మ్యాచ్లో కూడా పూర్తి స్థాయిలో అయితే బరిలో దిగలేకపోయాడు. మయాంక్ యాదవ్ కూడా
రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గాయాల బెడద ఎక్కువగా ఉండడం, అదేవిధంగా ఆడిన 2 మ్యాచ్లు వచ్చేసరికి కేవలం 2 వికెట్లు మాత్రమే తీయడం, బౌలింగ్లో అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో రకరకాల కారణాలతోనైతే మయాంక్ యాదవ్ను కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్ బౌలింగ్లో ఇద్దరిని చేంజ్ చేసి మరి కొత్త ప్లేయర్ని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అతనితో పాటు మోనిష్ ఖాన్ వచ్చేసరికి సీజన్ ప్రారంభానికి ముందే అతనికైతే గాయం అవ్వడం జరిగింది. మోనిష్ ఖాన్ మెగా ఆప్షన్లో వచ్చేసరికి 4 కోట్లు అయితే ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. అయితే అతను గాయం నుంచి పూర్తిగా దూరం అవడంతో అతని ప్లేస్లో వచ్చేసరికి షార్దుల్ ఠాకూర్ని అయితే తీసుకోవడం జరిగింది. షార్దుల్ ఠాకూర్ మంచి ప్రదర్శన చేసినా కానీ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు. బౌలింగ్లో మాత్రం అయితే చాలా బాగా రాణించడం జరిగింది. బ్యాటింగ్లో కూడా రాణించడం జరిగింది. కొన్ని మ్యాచ్లో మాత్రమైతే, అన్ని మ్యాచ్లో రాణించలేదు. కాకపోతే షార్దుల్ ఠాకూర్ మాత్రం అయితే ఫినిషింగ్ రోల్లో బెస్ట్గా అయితే ఉండడానికి చెప్పుకోవచ్చు. బెస్ట్ ఆల్రౌండర్ అని కూడా చెప్పుకోవచ్చు. అదే మోనిష్ ఖాన్ రిలీజ్ చేసి అతని ప్లేస్లో షార్దుల్ ఠాకూర్ని ఫుల్ఫిల్ చేయాలని అయితే లక్నో మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ 5 ప్లేయర్లు మాత్రమైతే లక్నో సూపర్ జాయింట్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. 100% వీళ్ళని అయితే రిలీజ్ చేస్తుంది. మరి వీళ్ళ ప్లేస్లో వచ్చేసరికి మినీ ఆక్షన్లో ఏ ప్లేయర్ను కొనుగోలు చేస్తుందని అయితే చూడాలి. మరి లక్నో సూపర్ జాయింట్ ప్రజెంట్ వరకు అయితే రిలీజ్ చేసే ఆటగాళ్ళ జాబితా మాత్రమైతే ఈ విధంగానే ఉంది. మరి ఇందులో వచ్చేసరికి ఎవరిని రిలీజ్ చేస్తాను అనేది పూర్తి అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.